మగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి. ఒక శుభవార్త ఉంది అంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి. చెప్పడమే కాదు, నువ్వు కారణం దీనికి చెప్పాలి. అంతేగాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి 11ంటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పలా. ఎందుకంటే దరిద్రుడు లేడు. తెలిసే ఉంటుందని చెప్పలేదా? భార్యతో మాట్లాడలేనంత బిజీయా? అంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి. ముందు శుభవార్త మనం చెబుతాం. అలాగే కష్టం వచ్చిందమ్మా, లోకంలో ఎవరికి చెప్పకండి. భార్యను కూడా అంతే, ఎవరికి చెప్పకండి. పుట్టింటే కదమ్మా ఫోన్ చేయాల్సింది. భర్తతో అనుబంధం పెంచుకోండి దయచేసి. కూడా ఇంత కష్టం అవుతుందని చెప్పండి అమ్మా. కాపాడిన మొగాడు ఎవడో ఉండడమ్మా, రావణాసురుడు తప్ప. మొగాడు అన్నవాడు కరుగుతాడు వెంటనే. అయ్యో నా భార్య నాకు చెప్పింది, సహజంగా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంటుంది, అత్తమానం ఏమిటో వచ్చేవాడు నా ఊళ్ళో పడుకుంది అని కూతుర్ని లాలించినట్టు భర్త లాలిస్తాడమ్మా. భర్త కష్టం వస్తే భార్యకి చెప్పుకుంటే తల్లి లాలించినట్టు లాలిస్తుంది.